సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అమ్మా. సో ఆల్రెడీ మనకి ఒక విషయం తెలుసు, జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకోగానే జిఎస్టి డిపార్ట్మెంట్ మన పేరు మీద 3 లెడ్జర్లు మెయింటైన్ చేస్తుందని చెప్పేసి తెలుసు. అర్థమైందమ్మా? తెలుసా తెలీదా? సో ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఏ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, తర్వాత ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. మనం జిఎస్టిఆర్ 2 ఫైల్ చేస్తే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంప్లిమెంటేషన్ లో లేకపోయినా జిఎస్టిఆర్ 2 ఫైల్ చేస్తే ఆ క్రెడిట్ అనేది ఎక్కడికి వస్తుంది అని చెప్పేసి అనుకున్నామా? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో క్రెడిట్ అవుతుంది, అంతే కదమ్మా? లేదు, ఇప్పుడు మనం అయితే 3B ఫైల్ చేస్తున్నాం అనుకోమ్మా, 3B రిటర్న్ ఫైల్ చేస్తున్నాం అనుకో, అప్పుడు కూడా మనకి ఏమవుతుంది? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో మనం తీసుకునే ఇన్పుట్ అనేది ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. అలాగే మనకి ఎవరన్నా టీడీఎస్ చేశారనుకోమ్మా, జిఎస్టిలో టీడీఎస్ ఉంది కదమ్మా, ఆ టీడీఎస్ చేశారనుకోమ్మా, టీడీఎస్ కూడా ఏమవుతుంది? క్రెడిట్ లెడ్జర్ లో క్రెడిట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. సో మరి ఏదన్నా లయబిలిటీ ఉందనుకోమ్మా, ఆ లయబిలిటీ ఏమవుతుందమ్మా? డెబిట్ అవుతుంది. అంటే జిఎస్టిఆర్ 1 ఫైల్ చేసి మనం లయబిలిటీ తీసుకొచ్చామనుకోమ్మా, ఆ లయబిలిటీ ఏమవుతుంది? ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో డెబిట్ అవుతుంది. అలాగే లయబిలిటీ లెడ్జర్ లో ఏమవుతుందమ్మా? ఇక్కడ డెబిట్ అయింది కాబట్టి ఇక్కడ క్రెడిట్. సో ఇప్పుడు మనం కనుక పేమెంట్ చేస్తున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అది క్రెడిట్ లెడ్జర్ ని ఉపయోగించి కనుక మనం పేమెంట్ చేస్తున్నట్లయితే క్రెడిట్ లెడ్జర్ ఏమవుతుందమ్మా? డెబిట్ అవుతుంది, అంతేనా? సో మనకి జిఎస్టి రిటర్న్ ఫైల్ చేసినప్పుడు, జిఎస్టిఆర్ 1 ఫైల్ చేసినప్పుడు లయబిలిటీ క్రియేట్ అవుతుంది కదమ్మా. ఆ లయబిలిటీ క్రియేట్ అయినప్పుడు మనకి లయబిలిటీ లెడ్జర్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా అమ్మా? మనం పే చేసినప్పుడు క్రెడిట్ అవుతుంది, లయబిలిటీ వచ్చినప్పుడు డెబిట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఏమో ఎప్పుడైతే డెబిట్ అవుతుందో అప్పుడు లయబిలిటీ లెడ్జర్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. అర్థమవుతుందా? రైట్. సపోజ్ మనం ఇన్పుట్ ని రివర్స్ చేస్తున్నాం అనుకోమ్మా, మనం తీసుకున్న ఇన్పుట్ ని రివర్స్ చేస్తున్నాం బై వే ఆఫ్ క్రెడిట్ నోట్. మనకు ఆల్రెడీ వచ్చిన ఇన్పుట్ మనకి ఏమవుతుంది? క్రెడిట్ నోట్ ద్వారా పోతుందంట. అప్పుడు ఏమవుతుందమ్మా? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ డెబిట్ అవుతుంది. అర్థమవుతుందా? సో మా క్రెడిట్ లెడ్జర్ ఉపయోగించి ఏం ట్యాక్స్ ఏవేమి మాత్రమే కట్టగలం అంటే ట్యాక్సెస్. కేవలం ఏం కట్టగలమమ్మా? ట్యాక్సెస్. సార్ వాట్ ఆర్ ఆల్ ద ట్యాక్సెస్? ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, అంతే కదమ్మా? సో ఫస్ట్ ఐజిఎస్టిని చూస్తున్నాం అనుకోమ్మా, ఐజిఎస్టిని ఫస్ట్ దేనికి ఉపయోగిస్తామమ్మా? ఐజిఎస్టికి ఉపయోగిస్తాం. ఇంకొకటి ఐజిఎస్టి పూర్తిగా పేమెంట్స్ అంత ఐజిఎస్టి యొక్క రేట్ ఉంటే కనుక అది పూర్తిగా క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఏం చేస్తాం? సిజిఎస్టి, ఎస్జిఎస్టి. సో ఐజిఎస్టి లయబిలిటీ అంతా అయిపోయిందమ్మా. అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? సిజిఎస్టి అడ్జస్ట్ చేస్తాం. ఫస్ట్ అడ్జస్ట్ చేసేది ఏంటి? సిజిఎస్టి. ఆ తర్వాత అడ్జస్ట్ చేసేది ఏంటి? ఎస్జిఎస్టి. అంటే ఫస్ట్ ఐజిఎస్టి ఇన్పుట్ ని, ఇదంతా ఏంటి? ఇన్పుట్ అనుకో, ఇదంతా ఏంటమ్మా? ఇన్పుట్. ఓకే, ఈ ఐజిఎస్టి ఇన్పుట్ ని ఈ లయబిలిటీస్ కి మనం ఇదే ఆర్డర్ లో అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ ఫస్ట్ ఐజిఎస్టి అంతా లయబిలిటీ అంతా అడ్జస్ట్ అయిపోయింది అన్న తర్వాత సిజిఎస్టి, ఎస్జిఎస్టి వీటి మధ్య ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అంటే ఎలాగైనా అడ్జస్ట్ చేయొచ్చు, అంతేనా అమ్మా? ప్రపోర్షనేట్ గా ఎలాగైనా అడ్జస్ట్ చేయొచ్చు కదమ్మా. 50-50 సిజిఎస్టి, ఎస్జిఎస్టి తగ్గించవచ్చు, పూర్తిగా సిజిఎస్టి తగ్గించవచ్చు, పూర్తిగా ఎస్జిఎస్టి అడ్జస్ట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? అవునా కదా? మెయిన్ మోటివ్ ఏంటమ్మా వీళ్ళకి?
సిజిఎస్టి ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళాలి. ఇది పూర్తిగా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళాలి. ఎస్జిఎస్టి ఉందనుకోమ్మా, ఎస్జిఎస్టి ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్. ఇదేంటిది సెంట్రల్, ప్యూర్లీ సెంట్రల్. ఇదేంటమ్మా ప్యూర్లీ స్టేట్. అర్థమైందా? ఎస్ఆర్ నో? రైట్. సో తర్వాత ఐజిఎస్టి ఉందంటే ఇది సిజిఎస్టి ఎస్జిఎస్టి రెండు కలిసి ఉంటాయి కదమ్మా. ఈ ఐజిఎస్టిని రెండింటి మధ్య ఎలాగైనా ఎపోర్షన్ చేయొచ్చు అనుకున్నాం కదమ్మా. సో ఐజిఎస్టిని సిజిఎస్టికి అడ్జస్ట్ చేసొచ్చు, లేదా ఐజిఎస్టిని ఎస్జిఎస్టికి అడ్జస్ట్ చేయొచ్చు. ఐజిఎస్టిని ఎంతైతే ఎస్జిఎస్టికి అడ్జస్ట్ చేస్తారో అంత అమౌంట్ ని సెంట్రల్ గా, ఇప్పుడు ఐజిఎస్టిని ఎవరు కలెక్ట్ చేస్తారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటదమ్మా. ఐజిఎస్టిని ఎస్జిఎస్టికి ఎంతైతే మీరు అడ్జస్ట్ చేసి ఉపయోగిస్తున్నారో ఆ ఉపయోగించిన అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి పే చేస్తుందమ్మా? ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కి పే చేస్తుంది. అర్థమవుతుందా? మనం ఐజిఎస్టిని ఉపయోగించి ఎస్జిఎస్టికి ఎంతైతే అమౌంట్ అడ్జస్ట్ చేస్తామో అంటే దాని అర్థం ఏంటి? ఐజిఎస్టిని ఉపయోగించి ఎస్జిఎస్టి కడుతున్నట్టే కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ కి మనం అడ్జస్ట్ చేస్తున్నాం కదమ్మా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా లేదా? సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఎంతైతే ఐజిఎస్టి నుంచి ఎస్జిఎస్టికి అడ్జస్ట్ చేసామో చేసిన అంత అమౌంట్ కూడా ఏం చేస్తుందమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చేస్తుందమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ అంతా కూడా ఏం చేయాలి? ఐజిఎస్టి క్లోజ్ చేసేయాలి. తర్వాత సిజిఎస్టి ఉంటే ఫస్ట్ సిజిఎస్టి, తర్వాత ఐజిఎస్టి. సిజిఎస్టి ఉందనుకోమ్మా, సిజిఎస్టిని దేనికి అడ్జస్ట్ చేస్తాం? ఇన్పుట్. ఫస్ట్ సిజిఎస్టికి అడ్జస్ట్ చేస్తాం, ఇంకా మిగిలితే దాన్ని ఐజిఎస్టికి అడ్జస్ట్ చేస్తాం. ఎస్జిఎస్టి ఉందనుకోమ్మా, ఎస్జిఎస్టి ఫస్ట్ ఎస్జిఎస్టి, తర్వాత ఐజిఎస్టి. అంతేగాని సిజిఎస్టి ఎస్జిఎస్టి క్రాస్ ట్రాన్స్ఫర్స్ కుదురుతాయా? కుదరవు. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ చూసాం అనుకోమ్మా. కాలమ్స్ ఏముంటాయి చెప్పండి? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి. యూటీజిఎస్టి ఆర్ ఎస్జిఎస్టి ఏమవుతాయి? మారుతూ ఉంటాయి. అది మన స్టేట్ రిజిస్ట్రేషన్ అనుకుంటే ఎస్జిఎస్టి, అదే యూనిటరీ రిజిస్ట్రేషన్ అనుకుంటే యూటీజిఎస్టి. అర్థం అవుతుందా? ఇదేంటిది? డెబిట్ అకౌంట్, క్రెడిట్ అకౌంట్. అర్థమైందా? ఇది కూడా లైక్ బ్యాంక్ అకౌంట్ ఏనమ్మా. ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి. బ్యాంక్ అకౌంట్ లో కూడా అంతే కదమ్మా, మనకి డబ్బులు పడతాయి లేదా? ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చిన ఇన్పుట్ ఏ కాలంలో మనం పర్చేజెస్ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం అనుకోమ్మా, అప్పుడు అదంతా కూడా ఏమవుద్ది? క్రెడిట్ అవుతుంది. అదే విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసాం అనుకోమ్మా, సిజిఎస్టి, ఎస్జిఎస్టి క్రెడిట్ అవుతాయి. అదే యూటీజిఎస్టి అంటే ఎస్జిఎస్టి ప్లేస్ లో ఏమొస్తుంది? యూటీజిఎస్టి. ఒకవేళ విత్ ఇన్ ద స్టేట్ అనుకుంటే, విత్ ఇన్ ద యూనియన్ టెరిటరీ అనుకుంటే. అంతే కదమ్మా? రైట్. తర్వాత లయబిలిటీని అడ్జస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. ఎస్ఆర్ నో? సో టీడీఎస్ వచ్చినప్పుడు టీడీఎస్ కూడా ఏమవుతుంది? పర్టికులర్ గా క్రెడిట్ అవుతుంది. ఎస్ఆర్ నో? మనం వాట్ ఆర్ ద క్రెడిట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏమని చెప్పొచ్చు? ఎయిదర్ త్రూ రిటర్న్ ఫైలింగ్ ఆర్ టీడీఎస్. అంతే కదమ్మా? మనం రిటర్న్ ఫైల్ చేసినప్పుడు కానీ లేకపోతే టీడీఎస్ ద్వారా కానీ మనకి ఏమొస్తుందంట? క్రెడిట్ అనేది వస్తుందంట. అర్థమైందా? మరి వాట్ ఆర్ ద యూటిలైజేషన్స్ ఆఫ్ ది క్రెడిట్ అంటే మనం ఏం చెప్పొచ్చమ్మా? ఓన్లీ ఫర్ ది పేమెంట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్. ఓకే. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎస్సీజెడ్ యూనిట్ కానీ మనం సప్లై చేసినప్పుడు కానీ లేకపోతే ఎస్సీజెడ్ యూనిట్ కానీ, ఎస్సీజెడ్ యూనిట్ అనుకోమ్మా, వాళ్ళు తీసుకున్న ఇన్పుట్స్ అన్నిటి మీద ఏం చేసుకోవచ్చు? వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ ఇన్పుట్స్ మీద ఉన్న జిఎస్టీని ఏం చేస్తారు? మీకు రిఫండ్ ఇస్తారు. అర్థమైందా? ఫర్ క్లెయిమింగ్ ఆఫ్ రిఫండ్. క్లెయిమింగ్ ఆఫ్ రిఫండ్ చేస్తున్నామంటే కనుక అదేమవుతుందమ్మా, మనకి అమౌంట్ వచ్చినప్పుడు క్రెడిట్ అయినప్పుడు క్రెడిట్ లో చూపించింది, ఇప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఏమవుద్ది? డెబిట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అంటే డెబిట్స్ ఏమో ఉంటాయి, ఎయిదర్ లయబిలిటీ అడ్జస్ట్మెంట్ కానీ
లైబిలిటీ కూడా ఏ లైబిలిటీ? ఓన్లీ ట్యాక్స్ లైబిలిటీ. అమ్మా ఇక్కడ ఎలక్ట్రానిక్ రేట్ లెడ్జర్ లో వచ్చిన ఇన్పుట్ ని ఇంట్రెస్ట్ కి, లేట్ ఫీజ్ కి, పెనాల్టీకి వీటికి ఉపయోగించగలమా? ఉపయోగించవచ్చా లేదా అంటే నో, ఉపయోగించలేమంట. కేవలం దేనికి మాత్రం ఉపయోగించగలం? ట్యాక్స్ ని, ట్యాక్స్ పేమెంట్ మాత్రమే అడ్జస్ట్ మనం ఉపయోగించగలుగుతాం. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇన్పుట్ రివర్స్ చేయాల్సి వచ్చింది అనుకో, అది కూడా ఏమవుతుంది? డెబిట్ అవుతుంది కదమ్మా ఎలక్ట్రానిక్ రేట్ లెడ్జర్ లో. నెక్స్ట్ లెడ్జర్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. మన ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ చెప్పుకునేటప్పుడు దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మేజర్ హెడ్స్, మైనర్ హెడ్స్ అని ఉంటాయి. మేజర్ హెడ్స్, మైనర్ హెడ్స్. ఓకే, మేజర్ హెడ్స్, మైనర్ హెడ్స్. సార్ ఐజిఎస్టి మేజర్ హెడ్ అనుకోమ్మా, ఏమంటారు? ఐజిఎస్టి మేజర్ హెడ్ అనుకోమ్మా. ఇప్పుడు మైనర్ హెడ్ ఏంటంటే అందులో ట్యాక్స్ మైనర్ హెడ్, తర్వాత ఇంట్రెస్ట్ మైనర్ హెడ్, లేట్ ఫీ మైనర్ హెడ్, పెనాల్టీ మైనర్ హెడ్, తర్వాత అదర్స్, ఇది మైనర్ హెడ్. హౌ మెనీ మైనర్ హెడ్స్ ఆర్ దేర్? 5. అది సిజిఎస్టి, ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి, ఇవన్నీ కూడా ఏంటమ్మా? మేజర్ హెడ్స్. అంటే ప్రతి మేజర్ హెడ్ కి ఎన్ని మైనర్ హెడ్స్ ఉంటాయంటమ్మా? 5 మైనర్ హెడ్స్ ఉంటాయంట. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం లేదమ్మా? ట్యాక్స్, ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ, అదర్స్. ట్యాక్స్ అంటే మనం కట్టే ట్యాక్స్, ఓకే. తర్వాత ఇంట్రెస్ట్ అంటే లేట్ గా పే చేసినందుకు, డిలే జరిగినందుకు వాళ్ళు వేసే చార్జ్ అమ్మ. దీన్ని కెన్ వి ఎలిమినేట్ అంటే వి కెనాట్ ఎలిమినేట్, ఓకే. దాని ఇంట్రెస్ట్ ని కెనాట్ బి అవాయిడెడ్ ఆర్ ఎలిమినేటెడ్. పెనాల్టీ అంటే ఏదైనా రాంగ్ చేస్తే కనుక దానికి వేసేది పెనాల్టీ. లేట్ ఫీజ్ అని చెప్పేసానంటే రిటర్న్స్ లేట్ గా ఫైల్ చేయడం కానీ అది జరిగితే అక్కడ మనకి వేసేది ఏంటమ్మా? లేట్ ఫీజ్. అదర్స్ అంటే ఏంటి సార్ అని చెప్పేసానంటే వాళ్ళు డిమాండ్ రైజ్ చేశారంట. ఏం చేశారమ్మా? డిమాండ్ రైజ్ చేశారంట. అలా రైజ్ చేసిన డిమాండ్ ని మనం ఛాలెంజ్ చేసామంట. ఏం చేసాం? ఛాలెంజ్ చేసాం. ఎక్కడ ఛాలెంజ్ చేస్తామమ్మా? త్రూ జుడిషియరీ ప్రొవిజన్స్ ఉంటాయి కదమ్మా, అపిలేట్ అథారిటీస్ ఉంటాయి కదా. అపిలేట్ అథారిటీస్ ముందు మనం అపీర్ అవ్వాలంటే వీ హ్యావ్ టు ఫైల్ ఎ కేస్. దాని మీద మనం ఏం చేయాలంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ పే చేయాలమ్మా. అలా పే చేసేటప్పుడు అదర్స్ ద్వారా పే చేస్తాము. ఇందులో మిగతా కేసెస్ లో దేంట్లో మనం పే చేయగలం అంటే కనుక వీ కెనాట్ పే త్రూ ట్యాక్స్ ద్వారా పే చేయలేం, ఇంట్రెస్ట్ ద్వారా పే చేయలేం, లేట్ ఫీ కాదు, పెనాల్టీ కాదు, మరి ఏంటంటే అదర్స్. అర్థమవుతుందా? అలాగా 5 మైనర్ హెడ్స్ ఉంటాయంట ఈచ్ మేజర్ హెడ్ కి. అర్థమవుతుందా? అంటే క్యాష్ లెడ్జర్ మెయింటైన్ చేసినప్పుడు ఐజిఎస్టి కి క్యాష్ లెడ్జర్ మెయింటైన్ చేస్తే ఈ 5 మైనర్ హెడ్స్ వస్తాయి. సిజిఎస్టి కి మనం ఇప్పుడు పెనాల్టీ ఉందమ్మా, పెనాల్టీ సిజిఎస్టి పెనాల్టీ వేరు, ఎస్జిఎస్టి పెనాల్టీ వేరు. అర్థమవుతుందా? లేట్ ఫీజ్ ఉందనుకో మీకు అర్థమవుతుందా? సో అలాగే ఇంట్రెస్ట్ ఉందనుకోమ్మా, ఐజిఎస్టి ఇంట్రెస్ట్ వేరు, సిజిఎస్టి ఇంట్రెస్ట్ వేరు, ఎస్జిఎస్టి ఇంట్రెస్ట్ వేరు, యూటీజిఎస్టి, ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి ఇంట్రెస్ట్ వేరు. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో రైట్. అలా మనకి సపరేట్ గా ఇప్పుడు దేనికి దానికి ట్యాక్స్ ఉంటుంది, దేనికి దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, దేనికి దానికి లేట్ ఫీ, దీనికి దానికి పెనాల్టీ, దీనికి దానికి అదర్స్, ఇలా మొత్తం అన్ని ఉంటాయండి. అర్థమవుతుందా? సో వాట్ ఆర్ ద మేజర్ హెడ్స్ అంటే ఏం చెప్తారమ్మా? ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి. వాట్ ఆర్ ద మైనర్ హెడ్స్ అంటే ఏం చెప్తారమ్మా? ట్యాక్స్, ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ, అదర్స్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లేదా? ఎస్ ఆర్ నో? సార్ క్యాష్ లెడ్జర్ లోకి డబ్బులు ఎలా వస్తాయి? క్యాష్ లెడ్జర్ లోకి డబ్బులు ఎలా వస్తాయమ్మా? మనం బ్యాంక్ ద్వారా కడతాం కదమ్మా. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సార్ మనం బ్యాంక్ ద్వారా తీసుకెళ్లిపోయి ఒక 10 లక్షలు కట్టాలనుకోమ్మా, బ్యాంక్ లోకి వెళ్ళి నేను 10 లక్షల అకౌంట్ ఇచ్చేసి కట్టించేచ్చా అంటే అలా కాదంటమ్మా. దీనికి ఒక ప్రొసీజర్ అంటూ ఉందంట. ఏంటంటే
దీనికి స్పెసిఫైడ్ మోడ్స్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయగలమంట. ఏంటంటే ఈ స్పెసిఫైడ్ మోడ్స్ ద్వారా మాత్రమే మనం పే చేయగలమంట. ఓకే, సో త్రూ నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందనుకో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పంపించే ట్రాన్సాక్షన్ ని నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ అంటారు. ఓకే, సో మోర్ దాన్ ఇప్పుడైతే కనుక ఇంతకుముందు అయితే 2 lakhs ఉండేది, ఇప్పుడు 5 lakhs వరకు నెఫ్ట్ అంటున్నారు, 5 lakhs దాటితే ఆర్టీజీఎస్ అంటున్నారు. అర్థమవుతుందా? రైట్. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆర్ కొన్ని స్పెసిఫైడ్ మోడ్స్, అంటే చలాన్ ద్వారా మనం డైరెక్ట్ గా తీసుకెళ్లి పే చేయొచ్చు. మన బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, మన బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఒక అమౌంట్ పే చేసేయగలమమ్మా అంటే పే చేయలేమంటాం. అర్థమవుతుందా? డైరెక్ట్ గా పే చేయలేము. ఒకవేళ అలా చలాన్ పే చేయాల్సి వస్తే ఎంతకు మించకూడదంటే 10,000 ని మించకూడదంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో క్యాష్ తీసుకెళ్లి డైరెక్ట్ గా బ్యాంక్ లో నాకు ఈ చలాన్, ఈ నెంబర్ మీద చలాన్ కట్టే అని చెప్పేసానంటే కడతారా? కట్టరంటారు. సో అండ్ చలాన్ కూడా మనం మాన్యువల్ గా రాయొచ్చా అంటే మాన్యువల్ గా రాయడానికి కూడా ఉండదంట. ఓకే, సో మనం ఈ పోర్టల్ ఉంది కదమ్మా మనకి, జిఎస్టి పోర్టల్, ఈ పోర్టల్ నుంచి ఆ జిఎస్టి పోర్టల్ నుంచి మనం ఏం చేయాలంట? చలాన్ జనరేట్ చేయాలంట. ఏం చేయాలి? చలాన్ జనరేట్ చేయాలి. ఇలా జనరేట్ చేసిన చలాన్ తీసుకెళ్లి బ్యాంక్ లో ఆల్రెడీ మన అకౌంట్ లో డబ్బులు ఉంటాయి కదమ్మా, అకౌంట్ ద్వారా మాత్రమే వాళ్ళు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ పే చేస్తారంట. అంతేగాని డైరెక్ట్ గా, ఇప్పుడు బ్యాంక్ ఉన్నది అనుకోమ్మా, బ్యాంకింగ్ సిస్టమ్ ని ఒకసారి జస్ట్ మనం అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ప్రతి బ్యాంకు కూడా ఎవరికైతే ఈ ట్యాక్సెస్ కట్టించుకునే ఆథరైజేషన్ ఇస్తారో ఆ బ్యాంకు ఒక బ్రాంచ్ ని ఈపీబీ అంటారంట, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పేసి రికగ్నైజ్ చేస్తారంటమ్మా. అర్థమవుతుందా? ఆ బ్రాంచ్ లో ఏం చేస్తారంటే, ఆ బ్రాంచ్ లో పర్టికులర్ గా ఈ అకౌంట్స్ ఓపెన్ చేస్తారంట. ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి అకౌంట్స్ ఓపెన్ చేస్తారంటమ్మా. ఇప్పుడు దేశం మొత్తం మీద ఆ బ్యాంక్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి 4 అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఒక కస్టమర్, ఒక క్లయింట్ ఫీజు కట్టినప్పుడు, ట్యాక్స్ కట్టినప్పుడు, చలాన్ కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ అమౌంట్ డెబిట్ చేస్తుంది. అంతే కదా? ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లోని అమౌంట్ పడిందంటే క్రెడిట్ అమ్మా, డెబిట్ అంటే తగ్గడం కదా. ట్యాక్స్ కడుతున్నాడు అనుకోమ్మా, ఆ అమౌంట్ డెబిట్ చేసి బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు కదా ఈ అకౌంట్ లో. ఒక బ్రాంచ్, ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద ఒక బ్రాంచ్ ని ఆథరైజ్ చేస్తారమ్మా బ్యాంక్ కి. ఆ బ్యాంక్ లో ఈ గవర్నమెంట్స్ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. మీకు అర్థమైందా? అకౌంట్స్ ఓపెన్ చేసి, ఇప్పుడు నేను ఐజిఎస్టి కడుతున్నాను అనుకోమ్మా, నా బ్యాంక్ అకౌంట్ నుంచి నెఫ్ట్ ఉపయోగించి నా బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ చేస్తారు. ఈ బ్యాంక్ అకౌంట్ కి, ఐజిఎస్టి అకౌంట్ కి ఏం చేస్తారు? ఆ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో బ్యాంక్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇక్కడ మనం లైన్స్ కలెక్ట్ చేస్తుంది, ఆ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. మీకు అర్థమైందా? ఇది కూడా ఒక బ్యాంక్ అకౌంటే. ఏంటమ్మా ఇది కూడా ఒక బ్యాంక్ అకౌంటే. ఈ బ్యాంక్ అకౌంట్ లోకి లెస్ దాన్ 10 క్యాష్ డైరెక్ట్ గా 10,000 కంటే ఎక్కువ కట్టలేమంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ లోకి, ఇప్పుడు సపోజ్ నేను మీ అకౌంట్ లోకి 1,00,000 రూపాయలు కడతానని చెప్పేసి మీరు ఎక్కడో ఉంటే మీ అకౌంట్ కి వెళ్తే నేను 1,00,000 రూపాయలు కడతాను, 1,00,000 రూపాయలు ఇచ్చానండి మా బ్యాంక్ వాడికి, మీ అకౌంట్ నెంబర్ రాసి 1,00,000 రూపాయలు తీసి ఇచ్చానంట. ఇస్తే అక్కడ ఆ 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తారమ్మా డైరెక్ట్ గా. అంటే 49,000 దాటితే కనుక మనకి ఏం చేస్తారమ్మా, మన దగ్గర నుంచి ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో డిపాజిటర్స్ యొక్క పాన్ నెంబర్ తీసుకుంటారు. ఓకే, సో అలాగా ఇప్పుడు డైరెక్ట్ గా నేనేమంటున్నాను, క్యాష్ తీసుకెళ్లిపోయి వాళ్ళ గవర్నమెంట్ కి ఐజిఎస్టి అకౌంట్ ఉంది, ఆ ఐజిఎస్టి అకౌంట్ కి డబ్బులు డిపాజిట్ చేసేయండి అని అంటున్నాం. అలా చేయగలమా అని చెప్పేసానంటే, సో లెస్ దాన్ 10,000 వాల్యూ ఉన్న ట్యాక్స్ అయితే కనుక డైరెక్ట్ గా డిపాజిట్ చేసుకొని ఇస్తారంట. అర్థం అవుతుందా? సో మోర్ దాన్ 10,000 కనుక ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఎలా చేయాలంట, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరగాలంట. ఏం జరగాలి? అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది సార్? నా అకౌంట్ నుంచి గవర్నమెంట్ కి పేరు మీద ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు కదమ్మా, ఆ అకౌంట్ కి డబ్బులు వెళ్ళిపోతాయి, అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. మీకు అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంతేగాని ఈ బ్యాంక్ అకౌంట్ లో ఎంత దాటి డిపాజిట్ చేయనివ్వట్లేదు, 10,000 దాటి డిపాజిట్ చేయనివ్వట్లేదు. అలా చెయ్యాలి అని చెప్పేసానంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే చేయనిస్తున్నారంట.
అది కమిషనర్ అప్రూవల్, అసిస్టెంట్ కమిషనర్ అప్రూవల్స్ అని చెప్పేసి కొంతమంది అప్రూవల్స్ ఇస్తారమ్మా. ఆ అప్రూవల్ ఇస్తే కనుక అప్పుడు బ్యాంక్ లో మన దగ్గర ఇప్పుడు కాన్ఫిస్కేషన్ ఆఫ్ క్యాష్ చేశారు. క్యాష్ ని మన దగ్గర పట్టుకున్నారు పెద్ద లార్జ్ అమౌంట్, జిఎస్టి కాన్ఫిస్కేషన్ అని. అప్పుడు కమిషనర్ అప్రూవల్ ఇస్తాడనమాట. డైరెక్ట్ గా ఈ క్యాష్ ని తీసుకెళ్లి బ్యాంక్ ఆథరైజ్ చేస్తాడు. ఈ ఐజిఎస్టి అకౌంట్ లో కట్టేయండి అని చెప్పేసి మీకు చెప్తాడు. అప్పుడు మాత్రమే బ్యాంక్ అకౌంట్ లో కట్టగలం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి నేను ఎంతైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లో క్యాష్ కట్టగలనా అంటే దేర్ ఈస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్ ఆర్ లిమిట్. అలాగా బ్యాంక్ కూడా ఏం చేస్తుందంట, సర్టెన్ రెస్ట్రిక్షన్ ఆర్ లిమిట్ అనేది పెట్టుకున్నారంట. ఓకే, సో లెస్ దాన్ 10,000 అయితే మాత్రమే ట్యాక్స్ కట్టగలరు డైరెక్ట్ గా క్యాష్ తీసుకెళ్ళి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇంత ముందు మాన్యువల్ చలాన్స్ ఉండేవమ్మా. ఆ మాన్యువల్ చలాన్ తీసుకెళ్తే ఎంతైనా అమౌంట్ కట్టించేసుకునేవారు. అర్థమైందా? అది క్యాష్ లో తీసుకెళ్ళినా సరే డబ్బులు కట్టించేసుకునేవారు. ఇప్పుడు నిజంగా నేను క్యాష్ లో తీసుకెళ్ళాను అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ముందు నా అకౌంట్ లో డిపాజిట్ చేయిస్తారు. ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్ కి, ఈ గవర్నమెంట్ అకౌంట్ కి ఏం చేస్తారమ్మా, ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతేగాని డైరెక్ట్ గా గవర్నమెంట్ అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ చేస్తారా? ఎంత దాటితే చేయరు. 10,000 కంటే దాటితే చేయరు. 10,000 కంటే తక్కువ అయితే చేయొచ్చు. 10,000 కంటే దాటి చేయాలంటే కమిషనర్ అప్రూవల్ అవి కొన్ని ప్రొసీజర్స్ చెప్పారు, అవి కావాల్సి వస్తుంది. అర్థమవుతుందా? చలాన్స్ కూడా ఇక్కడ మాన్యువల్ చలాన్స్ తీస్తారంటమ్మా. ఏం చేస్తారంటే పోర్టల్ నుంచి మనం ఒక చలాన్ జనరేట్ చేసి ఇవ్వాలి. ఏం చేయాలి? పోర్టల్ నుంచి ఒక చలాన్ జనరేట్ చేసేస్తే ఒక 12 డిజిట్ నెంబర్ తో ఒక చలాన్ జనరేట్ అవుద్దమ్మా. దాని వ్యాలిడిటీ 15 రోజులు ఉంటుందంట. ఎన్నాళ్ళు ఉంటది? 15 days. ఆ చలాన్ తీసుకెళ్లి మనం ఏం చేస్తాం, మనం ఇస్తే బ్యాంక్ లో మనకి ఆల్రెడీ మనకి బ్యాంక్ లో ఏముండాలి, అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉంటే అప్పుడు మన అకౌంట్ నుంచి ఆ గవర్నమెంట్ అకౌంట్ కి నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆ నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేసేసి మీకు ఏం చేస్తారమ్మా, అక్నాలజ్మెంట్ ఇస్తారు. ఆ 12 డిజిట్స్ చలాన్ నెంబర్ ఉంది కదా, దాని తర్వాత ఓ 3 డిజిట్స్ బ్యాంక్ కోడ్ యాడ్ చేసి మీకు ఇస్తారు. ఏం చేస్తారు? 12 డిజిట్ చలాన్ ఉందా ఆల్రెడీ మీరు జనరేట్ చేసింది, దానికే లాస్ట్ లో 3 డిజిట్స్ అడిషనల్ గా బ్యాంక్ కోడ్ యాడ్ చేసి మీకు ఇస్తారంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యాపింగ్ చేస్తారు. ఏమవుతుందంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ మనం పే చేసినట్టు ఎవరికి ఇంటిమేషన్ అవుతుంది? ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో మీకు అకౌంట్ మీకు ఉందనుకోమ్మా, మీకు బ్యాంక్ అకౌంట్ లో మీ అకౌంట్ లో డబ్బులు ఎవరో ట్రాన్స్ఫర్ చేశారు అనుకో, మీరు సెల్ఫ్ మెసేజ్ వస్తుందా? అలాగా ఇంటిమేషన్ అనేది ఎక్కడ వెళ్తుంది అనమాట. మన జిఎస్టి దాంట్లోకి, ఈ క్యాష్ లెడ్జర్ లోకి ఇంటిమేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మీకు అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అక్కడ మనం కట్టడం ఆలస్యం, అదంతా తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోద్ది, మన క్యాష్ లెడ్జర్ లోకి అప్డేట్ అయిపోతుంది. ఎందుకు? ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు పడతాయి కదా, ఏ జిఎస్టికి సంబంధించిన ఏ పర్సన్ అకౌంట్ నుంచి పడినాయో మనకి ఐడెంటిఫికేషన్ ఉంటది కదమ్మా. సార్ నో, ఆ పడిన అమౌంట్ నుంచి మనకి ఏం చేస్తారు, రికన్సిలేషన్ చేసి ఆ జిఎస్టి నెంబర్ నుంచి మనకి ఏం చేస్తారంటే ఆల్రెడీ చలాన్ జనరేట్ చేసినప్పుడే ఆ జిఎస్టి నెంబర్ తో జనరేట్ చేస్తాం కదా, ఆ జనరేట్ చేసిన దాన్ని మనం ఈ అకౌంట్ లో పే చేసిన తర్వాత అకౌంట్ లో పే చేయగానే క్యాష్ కడతా తెలుస్తుందో తెలీదా చెప్పండి? మా క్యాష్ కడితే పర్టికులర్ గా ఈ అకౌంట్ లో పడినప్పుడు క్యాష్ అని రిఫ్లెక్ట్ అవుతుందా, లేకపోతే ఆ పర్టికులర్ మన జిఎస్టి నెంబర్ రిఫ్లెక్ట్ అవుతుందా? సో కాబట్టి ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం అని చెప్పేసరి క్యాష్ ఎలిమినేట్ చేస్తున్నారు. నెఫ్ట్ ట్రాన్స్ఫర్ అంటే పర్టికులర్ గా ఏ జిఎస్టి నెంబర్ కి మనం కట్టామో ఆ డబ్బులు తెలుస్తాయి కాబట్టి డైరెక్ట్ గా మన జిఎస్టిలో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో ఈ అమౌంట్ అనేది ఏమవుద్ది, అప్డేట్ అయిపోతుందంట. అర్థమవుతుందా? బ్యాంకింగ్ సిస్టమ్ అర్థమైందా? ఆ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందో అర్థమైందా కదమ్మా? సార్ నో, రైట్. సో మనం కట్టేటప్పుడే మనం క్యాష్ లెడ్జర్ లోంచి మనం పర్టికులర్ గా కట్టాలమ్మా. ఎలాగా అంటే ఇంట్రెస్ట్ ఎంత, లేట్ ఫీజ్ ఎంత, అందులో కూడా మేజర్ హెడ్స్ మైనర్ హెడ్స్ క్లియర్ గా బైఫర్కేట్ చేసి కట్టాలి. అర్థమవుతుందా? సో అక్కడ మనం మేజర్ హెడ్స్ మైనర్ హెడ్స్ చూసుకొని ఐజిఎస్టి లో ఇంట్రెస్ట్ కట్టాలి, లేకపోతే సిజిఎస్టి లో లేట్ ఫీజ్ కట్టాలి, ఎస్జిఎస్టి లో పెనాల్టీ కట్టాలి. ఆ పర్టికులర్ కాలమ్స్ మనం ఏం చేసి ఫిల్ చేసి జనరేట్ చేయాలంటే చలాన్. అర్థమవుతుందా? ఆ చలాన్ జనరేషన్ కూడా పోర్టల్ ద్వారానే అవుతుంది కాబట్టి పోర్టల్లోకి వెళ్ళినప్పుడే మనం ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది సార్, పెద్ద క్యాష్ లెడ్జర్ లో అయితే కనుక మళ్ళీ ఇంకో ఫామ్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు అన్యూజ్డ్, ఇప్పుడు మనం లేట్ ఫీజ్ కట్టాం, ఎక్కడ కట్టాలి? మనం ఐజిఎస్టి లేట్ ఫీజ్ లో కట్టాలి, కానీ నేను సిజిఎస్టి లేట్ ఫీజ్ లో కట్టాను. నా క్యాష్ లెడ్జర్ లోనే ఉంటుంది డబ్బులు,
కానీ నేను ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి? ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదమ్మా. సిజిఎస్టీలో పెనాల్టీలో అన్యూజ్డ్ అమౌంట్ ని ఐజిఎస్టీలో అన్యూజ్డ్ అమౌంట్ కి నేను ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేయాలి. అలా చేయొచ్చా అంటే దానికి మళ్ళీ అడిషనల్ గా ఒక ఫామ్ ఫైల్ చేసుకుంటే ఆ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుందంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆ ఫామ్ అది ఫైల్ చేసుకోకుండా మళ్ళీ తలపటంతా ఉండకూడదు అంటే ఏం చేయాలి? మనం ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేసి చలాన్ జనరేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా లైబిలిటీ ఇప్పుడు మనం జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయగానే ఇప్పుడు క్యాష్ లెడ్జర్ లో మేజర్ హెడ్స్ మైనర్ హెడ్స్ చూసారు కదమ్మా. అలాగే ఇదే పర్టికులర్ గా మనకి ఏముంటదంటే లైబిలిటీ లెడ్జర్ కూడా ఉంటదంట. ఈ లైబిలిటీ లెడ్జర్ లో కూడా మనకి ఏముంటదంటమ్మా? ఈ మేజర్ హెడ్స్ మైనర్ హెడ్స్ ఉంటాయంట. అర్థమైందా? ఈ మేజర్ హెడ్స్ మైనర్ హెడ్స్ లో ఇంట్రెస్ట్ దేంతో పే చేయగలను? క్యాష్ లెడ్జర్ తోనే పే చేయాలి. తర్వాత నేను లేట్ ఫీజు పెనాల్టీ ఇవన్నీ కూడా దేంతో? ఓన్లీ క్యాష్ లెడ్జర్. ట్యాక్స్ ఒక్కటే మాత్రమే ఏం చేయగలను? క్రెడిట్ లెడ్జర్ తో పే చేయొచ్చు లేదా క్యాష్ లెడ్జర్ తో పే చేయొచ్చు. మిగతా అన్ని కూడా దేంతో పే చేయాలి? నేను కేవలం క్యాష్ లెడ్జర్ తో మాత్రమే పే చేయాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ చూద్దామమ్మా. ఎంత 10,000 నుంచి కదా, ఎంతైనా మనం చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి క్యాష్ ఇచ్చేసి జిఎస్టీ అకౌంట్ లో కట్టే అని చెప్పేసి కట్టమంటే కడతాడా? కట్టాడు. అప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ లో సో provisions of the payment of tax under CGST Act shall also have been made applicable to IGST Act 2017 via ఎలాగంటమ్మా సెక్షన్ 20 ఆఫ్ ది ఐజిఎస్టీ యాక్ట్. అంటే ఇప్పుడు మళ్ళీ మనం సిజిఎస్టీ యాక్ట్ లో ప్రొవిజన్స్ చదివిన తర్వాత ఐజిఎస్టీ యాక్ట్ లో ప్రొవిజన్స్ కూడా చదవాలా? చదవాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా మనం ఏమేమి చదువుదాం అనుకున్నాం? సిజిఎస్టీ ఐజిఎస్టీ రెండు యాక్ట్లు చదువుదాం అనుకున్నాం కదమ్మా. కానీ ఎక్కడెక్కడైతే కామన్ గా ఉన్నాయో కామన్ గా ఉన్న చోట ప్రతి చోట ఏం చేస్తాం? రెండు ప్రొవిజన్స్ కలిపి చదివేస్తున్నాం. అవునా కదా? సో ఫస్ట్ సెక్షన్ 49. ఓకే, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, అదర్ అమౌంట్స్ ఏంటి చూద్దాం. Subsection 1. Every deposit made towards tax, interest, penalty, late fee or any other amount by a person by internet banking or by using credit card or debit card or NEFT, National Electronic Fund Transfer అంటే NEFT, NEFT, Real Time Governance Settlement RTGS, or by such other mode subject to such conditions and restrictions as may be prescribed, shall be credited to the electronic cash ledger of such a person to be maintained in such a manner as may be prescribed అని చెప్పేసి అని అంటున్నారు. అమ్మా ఇక్కడ ఎలా మాత్రమే క్యాష్ లెడ్జర్ లోకి డబ్బులు వెళ్తాయి చెప్పాడు. ఎలా వెళ్తాయి? ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, తర్వాత ఎన్ఈఎఫ్టి, ఆర్టీజీఎస్, ఇలా ఎలా పేమెంట్ చేసినా సరే ఎక్కడికి వెళ్తాయంట? క్యాష్ లెడ్జర్ లోకి వెళ్తాయి. డైరెక్ట్ గా క్యాష్ అని చెప్పాడా? క్యాష్ అకౌంట్ లో కట్టచ్చు అని చెప్పాడమ్మా. నెక్స్ట్ subsection 2. Input tax credit as self-assessed in the return of a registered person shall be credited to his electronic credit ledger in accordance with section 41 to be maintained such a manner as may be prescribed. మీరు రిటర్న్ ఫైల్ చేయగానే, జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయగానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏమవుతుందంట? క్రెడిటెడ్ టు ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్.
మన దగ్గర 3 లెడ్జర్స్ ఉన్నాయా? క్యాష్ లెడ్జర్ లో డబ్బులు ఎలా వస్తాయి చెప్పాడు. ఫస్ట్ సబ్ సెక్షన్. సెకండ్ సబ్ సెక్షన్ ఏం చెప్తున్నాడు? క్రెడిట్ లెడ్జర్ లో డబ్బులు ఎలా అమౌంట్ ఎలా వస్తుంది? క్రెడిట్ లెడ్జర్ లోకి ఎలా అమౌంట్ వస్తుంది? కేవలం రిటర్న్ ఫైలింగ్ ద్వారా వస్తుందని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ సబ్ సెక్షన్ 3. The amount available in cash ledger, electronic cash ledger may be used for making payment towards దేనికి పే చేసేట? Tax, interest, penalty, fee or any other amount payable under the provisions of this act or the rules made thereunder in such a manner and subject to such conditions within such a time as may be prescribed అని చెప్పేసి చెప్తాను. క్యాష్ లెడ్జర్ లో కనుక డబ్బులు ఉన్నట్లయితే దాన్ని దేనికి వాడచ్చు? అదర్. ఓకే, సో ఇంకా ఇక్కడ లేట్ ఫీజ్ అంటే చెప్పలేదమ్మా, కానీ మైనర్ హెడ్స్ ఎన్ని ఉంటాయి? 5 హెడ్స్ ఉంటాయి. మైనర్ హెడ్స్ 5 ఉంటాయి కదమ్మా. నెక్స్ట్ సబ్ సెక్షన్ 4. The amount available in credit ledger, electronic credit ledger may be used for making payment towards output tax. కేవలం ట్యాక్స్ మాత్రమే. ఆల్రెడీ మనకు తెలుసా తెలీదా? ఇది మనకు తెలుసా తెలీదా? క్రెడిట్ లెడ్జర్ లో దేనికి మాత్రం ఉపయోగించగలం? ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే ఉపయోగించాలి అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ది ఐజిఎస్టి యాక్ట్. సిజిఎస్టి యాక్ట్ చదువుతున్నాం మనం. దేనికి ఉపయోగించగలం? క్రెడిట్ లెడ్జర్ లో ఉన్న అమౌంట్ ని సిజిఎస్టి అకౌంట్ కానీ లేకపోతే ఐజిఎస్టి అకౌంట్ కానీ, అంతే కదమ్మా. ఇన్ సచ్ ఏ మేనర్ అండ్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ and within such a time as may be prescribed. అదే ఒకవేళ ఐజిఎస్టి యాక్ట్ చదువుతాం అనుకోమ్మా, ఏమన్నా ఉంటే చెప్పండి. ఐజిఎస్టి యాక్ట్ కి, సిజిఎస్టి యాక్ట్ కి, ఎస్జిఎస్టి యాక్ట్ కి మనం ఉపయోగించగలం అని చెప్పేసి సబ్ సెక్షన్ 4 ఉంటుందమ్మా అక్కడ. అర్థమైందా? ఎస్జిఎస్టి యాక్ట్ చదువుతుంటే ఎస్జిఎస్టి కి, ఐజిఎస్టి కి ఉపయోగించగలం అని చెప్పేసి ఉంటుంది. అర్థమైందా? తర్వాత సబ్ సెక్షన్ 5. The amount of input tax credit available in electronic credit ledger of the registered person on account of a IGST first shall be utilized towards the payment of integrated tax, and the amount remaining, if any, may be utilized towards the payment of central tax and state tax, or as the case may be union territory tax, in that order అని చెప్పేసి అంటున్నాడు. సో కాబట్టి మనం ఐజిఎస్టి ని ఫస్ట్ దేనికి ఉపయోగించాలంట? ఐజిఎస్టి, తర్వాత సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఇన్ దట్ ఆర్డర్ అంటాడు. అదే ఆర్డర్ లో మెయింటైన్ చేయమంటున్నాడు. కానీ ఇన్ బిట్వీన్ ప్రపోర్షన్స్ ఎలా ఉండొచ్చు? ఎలాగన్నా ఉండొచ్చు అని చెప్పేసి మనం ఎక్కడ నేర్చుకున్నామమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వెళ్ళినప్పుడు నేర్చుకున్నాం కదమ్మా సార్. The central tax shall be first utilized towards the payment of central tax, and the amount remaining, if any, may be utilized towards the payment of integrated. The state tax shall be first utilized towards the payment of state tax, and amount remaining, if any, be utilized towards the payment of integrated tax. Provided that the input tax credit on account of state tax shall be utilized towards the payment of integrated tax only where the balance input tax credit on account of central tax is not available in the payment of integrated tax and person in the provided on a important. Input tax credit on account of state tax shall be utilized towards payment of integrated tax only where the balance of input credit on account of central tax is not available. IGST, SGST నుంచి పేమెంట్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది? CGST మొత్తం అడ్జస్ట్ చేసాం. ఇప్పుడు అదే CGST ఇన్పుట్ ఉంది, దాన్ని IGST కి మొత్తం ఫస్ట్ యూటిలైజ్ చేసేస్తాం. ఇంకా తర్వాత మిగిలితే దాన్ని SGST నుంచే పే చేస్తాం. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, the union territory tax shall be first utilized towards the payment of union territory tax, and the amount remaining, if any, shall be utilized towards the payment of integrated tax అన్నమాట. ఇదే స్టేట్ SGST కి ఏదైతే ప్రొవిజన్ ఉంటుందో ఆ ప్రొవైడెడ్ కూడా ఏముంటది? UTGST కి ఉంటది అన్నమాట. అంటే UTGST కూడా ఫస్ట్ మనం IGST కి ఉపయోగించాలా? ఫస్ట్ CGST అంతా అయిపోయిన తర్వాత అప్పుడు UTGST నుంచి CGST కి వెళ్ళాలి, అది IGST కి వెళ్ళాలి. అర్థమైందమ్మా? ఇవన్నీ మనకు తెలిసినవి అయినా కొత్తగా చదువుతున్నావా? The central tax shall not be utilized for towards the payment of state tax or union territory tax. దేనికి ఉపయోగించగలం? CGST ని SGST కి ఉపయోగించగలమా? తర్వాత SGST or union territory tax shall not be utilized towards the payment of central tax.
ఇంటర్ కోర్స్ అనేది కుదురుతుందా? CGST టు SGST, SGST టు CGST? It is not possible. The balance in electronic cash ledger or credit ledger after the payment of tax, interest, payment, penalty, fee or any other amount payable under this act or the rules made thereunder may be refunded in accordance with the provisions of section 54. మీ దగ్గర క్యాష్ లెడ్జర్ లో కానీ క్రెడిట్ లెడ్జర్ లో ఉన్న అమౌంట్ మీరు ట్యాక్స్ లయబిలిటీస్ పే చేయగా ఇంకా మిగిలిపోతే కనుక వాటిని ఏం చేస్తారంటమ్మా? రిఫండ్ చేసే అవకాశం అనేది ఉంది యాజ్ పర్ సెక్షన్ 54. కానీ క్యాష్ లెడ్జర్ లో మాత్రం తిరిగిస్తారమ్మా, క్రెడిట్ లెడ్జర్ లో తిరిగి ఇవ్వరు. ఓకేనా? All liabilities of a tax payable person under this act shall be recorded and maintained in electronic liability ledger such a manner as may be prescribed. మరి రిజిస్టర్డ్ పర్సన్ యొక్క లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో లయబిలిటీస్ అన్నిటికీ కూడా మనం ఏ లెడ్జర్ మెయింటైన్ చేస్తారమ్మా? లయబిలిటీ లెడ్జర్. అర్థమవుతుందా? అమ్మా ఒక విషయం చెప్పండి, రిజిస్టర్డ్ పర్సన్ అంటే మనకి ఎన్ని రకాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి? సపోజ్ ఒక 4 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అందులో మేజర్ రిజిస్ట్రేషన్ ఏంటి? రెగ్యులర్, కాంపోజిషన్. రెగ్యులర్ వాడికి ఎన్ని లెడ్జర్లు మెయింటైన్ చేయాలమ్మా? 3. కాంపోజిషన్ వాడికి ఎన్ని లెడ్జర్లు మెయింటైన్ చేయాలి? 2. ఏంటవి? ఒకటి లయబిలిటీ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. క్రెడిట్ లెడ్జర్ అవసరం వాడికి. కాబట్టి ఏ లెడ్జర్స్ మాత్రం ఉంటాయి? లయబిలిటీ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. మా క్లారిటీ ఉంది కదమ్మా? Every taxable person shall discharge his tax and other dues under this act or rules made thereunder following order, namely. చూడండి, ఫస్ట్ ఏం పే చేస్తారంటమ్మా? సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ పే చేస్తారంట. అదర్ డ్యూస్ రిలేటెడ్ టు ద రిటర్న్స్ ఆఫ్ ది ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్స్. ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్స్ కి సంబంధించింది ఇది ఆర్డర్ అమ్మా. ద ఫాలోయింగ్ ఆర్డర్ అన్నారు కదా, ఇప్పుడు కూడా ఈ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా డ్యూస్ ఇవన్నీ కూడా ఎలా ఏ ఆర్డర్ లో పే చేయాలంటే ఫస్ట్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ రిలేటెడ్ టు రిటర్న్స్ ఆఫ్ ది ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్స్. ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్స్ సంబంధించిన ట్యాక్సెస్ పే చేయాలంట. మరి లేకపోతే అసలు మనం రిటర్న్స్ లోకి వెళ్ళాక నేర్చుకుంటాం. పాత రిటర్న్ ఫైల్ చేయకుండా నెక్స్ట్ రిటర్న్ అంటే అప్పుడు ఆర్డర్ లో ఫస్ట్ పేమెంట్ ఏమొస్తుంది చెప్పండి? ప్రీవియస్ పీరియడ్స్ కి సంబంధించిన ఇదే ట్యాక్స్ వస్తుంది కదమ్మా. ఎస్ఆర్ నో? తర్వాత సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ రిలేటెడ్ టు ద రిటర్న్ ఆఫ్ కరెంట్ పీరియడ్. తర్వాత ఏం పే చేస్తాం? కరెంట్ పీరియడ్ కి సంబంధించిన ట్యాక్సెస్ ఇవే పే చేస్తాం. తర్వాత ఎనీ అదర్ అమౌంట్ పేబుల్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ రూల్స్ మేడ్ దేర్ అండర్ ఇంక్లూడింగ్ ద డిమాండ్ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 73 or 74. అంటే మీకు డిమాండ్ నోటీస్ అది ఉందనుకో. డిమాండ్ నోటీస్ అంటే మనకి జిఎస్టీ ఆడిట్ జరగడం వల్ల కానీ, వెరిఫికేషన్ జరగడం వల్ల కానీ, వాళ్ళు వచ్చి పట్టుకోవడం వల్ల కానీ, మీకు ఏదైనా డిమాండ్ కానీ నోటీస్ కానీ ఇష్యూ చేసి డిమాండ్ రైజ్ చేశారనుకోమ్మా, ఆ పేమెంట్లన్నీ ఎప్పుడు అవుతాయంట అంటే ప్రీవియస్ పీరియడ్స్ ట్యాక్స్ అదర్ డ్యూస్ అయిపోయిన తర్వాత, కరెంట్ పీరియడ్ యొక్క ప్రీవియస్ ట్యాక్స్ అదర్ డ్యూస్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలింది ఈ 73, 74 సెక్షన్స్ ప్రకారం మనకి ఏమవుతాయంటమ్మా, ఏవైతే డిమాండ్ నోటీస్ ద్వారా రైజ్ అవుతాయో ఆ అమౌంట్స్ పే చేయమంటున్నారు. అర్థమైందా సార్? అదర్ డ్యూస్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్, లేట్ ఫీజు, పెనాల్టీ ఇవన్నీ కదమ్మా, అవి అదర్ డ్యూస్ అంటారు. అర్థమైందా? ఫస్ట్ ఏం పే చేస్తాం? ఎందుకు? ప్రీవియస్ పీరియడ్స్ కి. పాత పీరియడ్ కి రిటర్న్ పే చేస్తాను కానీ రిటర్న్ ఫైల్ చేయలేం. రిటర్న్ ఫైల్ చేయాలంటే పాత పీరియడ్ పే చేయాలంటే ఫస్ట్ మనం ఏది అడ్జస్ట్ చేయాలి? పాత పీరియడ్ అడ్జస్ట్ చేస్తాం. తర్వాత కరెంట్ పీరియడ్ అడ్జస్ట్ చేస్తాం. ఈ కరెంట్ పీరియడ్ కూడా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలితే కనుక దాని మీద దాన్ని దేనికి ఉపయోగిస్తామమ్మా? ఈ డిమాండ్ నోటీసులకి వాటికి మనం ఉపయోగిస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Every person who has paid the tax on the goods or services or both under this act shall, unless contrary is proved by him, so be deemed to have been passed the full incidence of such tax to the recipient of such goods or services or both అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ ఏ ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేయకపోతే మనం పే చేసిన అమౌంట్ అవతలోడికి ఏం చేసినట్టు? పాస్ ఆన్ చేసినట్టు. ఏం చేసినట్టంట? ఎవ్రీ హూ హ్యాస్ పేడ్ ద ట్యాక్స్ ఆన్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ అండర్ దిస్ యాక్ట్ ఆటోమేటిక్ ఏం చేసినట్టంట? ఆ ట్యాక్స్ ని వేరే వాడికి పాస్ ఆన్ చేసినట్టేనా? ట్యాక్స్ పే చేయకపోతే పాస్ ఆన్ అవుతుంది కదమ్మా. మనకి 2A లో మనం GSTR 1 ఫైల్ చేస్తే కనిపిస్తుంది, 2B లో పేమెంట్ చేస్తేనే కదా కనిపిస్తుంది. అంటే పే చేస్తే మనం ఆటోమేటిక్ గా మనం ట్యాక్స్ అనేది అవుతున్నోడికి ఏం చేసినట్టు? పాస్ ఆన్ చేసినట్టేనా కదా? ఎస్ఆర్ నో? Is it clear or not?
అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా మనం పే చేసామంటేనే ఆటోమేటిక్ అవతల వాడికి ట్యాక్స్ అనేది పాస్ ఆన్ చేసినట్టుగా భావిస్తారు అని చెప్పేసి చెప్తాను. అర్థమైందా? సార్ నేను పే చేశాను కానీ అవతలవాడికి ఇన్పుట్ వెళ్ళలేదు, అది మన సంబంధం లేదు. మనకు అర్థమవుతుందమ్మా? Subsection 10. A registered person may on the common portal transfer any of the tax, interest, penalty, late fee or any other amount available in the electronic cash ledger under this act to the electronic cash ledger for integrated IGST, CGST, SGST, UTGST or cess or any in the form or manner and subject to such conditions as may be and restrictions as may be prescribed, and such transfer shall be deemed to be refunded. ఏం చేయొచ్చంట? కామన్ పోర్టల్ ద్వారా ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ అవైలబుల్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అకౌంట్ టు ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఫర్ ది, అంటే వాళ్ళ ఇన్ బిట్వీన్ ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఈ ఇంట్రెస్ట్, అదర్ డ్యూస్, పెనాల్టీస్ వాటన్నిటికి మధ్య ఏం చేయొచ్చమ్మా? ఇంటర్లింకింగ్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం లేదా? బై ఫైలింగ్ ఏ ఫామ్, ఒక ఫామ్ నెంబర్ చెప్తుంటే ఆ ఫామ్ ఫైల్ చేసి మనం మార్చుకోవచ్చా లేదమ్మా? వేర్ ఎనీ అమౌంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ టు దిస్ అకౌంట్, సేమ్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ డిపాజిటెడ్ ఇన్ ద సెట్ లెడ్జర్ ప్రొవైడెడ్ ఇన్ సబ్సెక్షన్ 1. సో మనం ఈ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో కడితే కనుక ఏం చేసినట్టు అమౌంట్ ఆ లెడ్జర్ లో డిపాజిట్ చేసినట్టే అని చెప్పేసి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ explanation analysis ఉంది, చూద్దాం. ఫస్ట్ explanation for the purpose of this section. The date of credit to the account of the government in the authorized bank shall be deemed to be the date of deposit in the electronic cash ledger. మనం ఈ రోజున నేను ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాంక్ లో డబ్బులు కట్టాను. ఎప్పుడు కట్టాను? ఇవాళ 20వ తారీఖున నేను బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్టాను. ఓకే, అక్కడ వాళ్ళ అకౌంట్. సో అది 21వ రోజున అది ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయింది. కానీ ఎప్పుడు నేను డిపాజిట్ చేసినట్టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో 20వ తారీఖు నేను బ్యాంక్ కట్టినా నాకు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో డేట్ ఏం కనిపిస్తుంది? బ్యాంక్ కూడా అకౌంట్ లో డబ్బులు వేసిన రోజా లేకపోతే నేను బ్యాంక్ కట్టిన రోజా? నేను కట్టిన రోజు నుంచి తీసుకుంటాను. అర్థమవుతుందా? ది ఎక్స్ప్రెషన్ the tax dues means a tax payable under this act and does not include interest, fee, penalty, etc. But tax dues ante tax maatrame cover avutundi gaani other dues cover avvadu. Other dues means interest, penalty, fee or any other amount payable under this act or the rules made thereunder అని చెప్పేసాను అంటాడు. మా tax liability వేరు, tax payable వేరు, other dues payable వేరు. other dues అంటే ఏమొస్తుంది? మైనర్ హెడ్స్ ఉన్నాయి కదమ్మా. మేజర్ హెడ్స్ ఏంటి? taxes. ఓకేనా? Section 53A, transfer of certain amounts. Where any amount has been transferred from electronic cash ledger under this act to electronic cash ledger under the SGST Act or UTGST Act, government shall transfer to the state tax account or unitary tax account an amount equal to the amount transferred from electronic cash ledger in such a manner as with the may be prescribed అంటున్నాడు. మన అకౌంట్ లో సిజిఎస్టీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో, కానీ నాకు ఎస్జిఎస్టీ అకౌంట్ లో కావాలి. ఏం చేస్తానమ్మా? ఇంటర్ ట్రాన్స్ఫర్ చేస్తాను కదా. సిజిఎస్టీ అకౌంట్ నుంచి ఎస్జిఎస్టీ అకౌంట్ కి ఫామ్ ఫైల్ చేసి నేను చేంజ్ చేస్తానా? అలా చేంజ్ చేసిన అమౌంట్ ని సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంట? స్టేట్ గవర్నమెంట్ కి డబ్బు కింద పే చేస్తుందంట. అర్థం అవుతుందా? ఎస్జీ అకౌంట్ లో ఎస్జిఎస్టీ అకౌంట్ లో డబ్బులు వచ్చాయంటే ఎవరు పే చేస్తారమ్మా? సిజిఎస్టీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి కదా. అలా పే చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? సో ఫస్ట్ దేని గురించి చూస్తున్నాడమ్మా అనాలిసిస్? ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ గురించి మాట్లాడుకుందాం. The electronic cash ledger contains the summary of all deposits, payments made by the taxpayer. Electronic cash ledger is maintained by on. ఎక్కడ మెయింటైన్ చేస్తారు? మనకి రిజిస్ట్రేషన్ ఇచ్చారంటే 3 అకౌంట్లు మెయింటైన్ చేస్తారు అనుకున్నాం కదా. Any deposit made towards the payment of tax, interest, penalty, late fee or any other amount will be credited to the electronic cash ledger. Any debit to the electronic cash ledger represents a payment therefore towards from
ఏంటంటమ్మా ట్యాక్స్, ఇంట్రెస్ట్, ఫీ, పెనాల్టీ ఆర్ ఎనీ అదర్ అమౌంట్. Deposit in the electronic cash ledger shall be made through the following modes. ఎలా చేయొచ్చమ్మా? ఎలా మాత్రమే చేయొచ్చంట? ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ ఆథరైజ్డ్ బ్యాంక్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఓవర్ ద కౌంటర్ పేమెంట్ త్రూ ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఫర్ డిపాజిట్ అప్ టు 10,000 rupees per challan per tax period by cash, check or demand draft. మా డీడీ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, క్యాష్ ద్వారా కానీ ఎంతవరకు మాత్రమే పే చేయగలం? 10,000. ఓవర్ ద కౌంటర్ వెళ్ళి పే చేయగలిగిందంట 10,000. అది కూడా చలాన్ జనరేట్ చేసిన తర్వాత లెస్ దాన్ 10,000. ఒకవేళ మోర్ దాన్ 10,000 ఉంటే ఈ కేవలం ఈ మోడ్స్ ద్వారా మాత్రమే మనం చేయగలం. మోడ్ ఆఫ్ డిపాజిట్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అనుకున్నాం కదమ్మా ఇది, రైట్. తర్వాత నెఫ్ట్, ఆర్టీజీఎస్ అంటే ఏంటో చెప్తున్నాడు. తర్వాత it may be noted that the restriction for the deposit up to 10,000 rupees per challan in case of over counter payment will not apply to deposit to be made. Government departments or any other deposit may be persons as may be notified in commissioner in his behalf. మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కావాలంటే క్యాష్ లో కట్టచ్చంట, కానీ దానికి కూడా ఏం కావాలి? కమిషనర్ అప్రూవల్ కావాలి. అర్థమైందా? Proper officer or any other officer authorized to receive recovered outstanding dues from a person whether they registered or not, including recovery made through attachment or sale of movable or immovable properties. మనకి డబ్బులు కట్టాలనుకోమ్మా, మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అమ్మేసంటే సరే డబ్బులు తీసుకుంటారమ్మా. అలా తీసుకున్నప్పుడు వచ్చిన డబ్బులు కూడా కట్టేసి ఏం చేసుకోవచ్చు? ఇలా డైరెక్ట్ గా ఓవర్ ది కౌంటర్ క్యాష్ కట్టించేసి, బట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ proper officer or any other officer authorized for the amounts collected by cash, check or demand draft during the investigation or enforcement or activity or ad hoc deposit. మన దగ్గర నుంచి డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ లో ఏదో సమ్ అమౌంట్ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన అమౌంట్ ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా డిపాజిట్ చేయొచ్చు విత్ ద అప్రూవల్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ అని చెప్పి. చలాన్ కట్టచ్చా? కట్టడానికి లేదా? కట్టడానికి లేదంట. మద్దతు ఉందా? నెక్స్ట్ పేమెంట్ బై చలాన్. చలాన్ ద్వారా పే చేయడం అలాగా. అమ్మా సిపిన్ అంటున్నాడమ్మా, స్టాండ్స్ ఫర్ కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మనం చలాన్ ఎక్కడి నుంచి జనరేట్ చేయాలనుకున్నాం? పోర్టల్ నుంచే కదమ్మా, జిఎస్టీ పోర్టల్ నుంచే జనరేట్ చేయాలని చెప్పానా చెప్పలేదా? సో అలా జనరేట్ చేస్తే మనకి ఏం జనరేట్ అవుతుందంట? సిపిన్. It is created for the every challan successfully generated by taxpayer. It is a 14-digit unique number in the identification challan. CPIN remains valid for a period of 15 days. మా CPIN జనరేట్ చేస్తే 14 digits నెంబర్ వస్తుందంట. అది ఎన్నాళ్ళు ఉంటుందంట? వ్యాలిడిటీ. ఈ SIN or challan identification number is generated by banks once the payment in lieu of the generated challan is successful. It is a 17-digit, that is 14-digit CPIN and 3-digit bank. మొత్తం మనకి బ్యాంక్ లోకి వెళ్ళి కడుతున్నాం అనుకో, మా బ్యాంక్ ఏం చేస్తుందాం అనుకున్నాం మనం? ఇక్కడ 14-digit సిన్ నెంబర్ సిపిన్ ఉంటది కదా, దానికి ఇంకో 3-digit బ్యాంక్ కోడ్ కలిపి సిన్ నెంబర్ వస్తుంది. అప్పుడు బ్యాంక్ జనరేట్ చేస్తుంది అది. ఓకే, సిన్ is generated by authorized banks or Reserve Bank of India when the payments is actually received by such authorized bank or credited in the relevant government account held with them. ఆ గవర్నమెంట్ అకౌంట్ లోకి డబ్బులు పే చేసిన తర్వాత మనకి ఏం చేస్తారు? ఈ సిన్ జనరేట్ చేస్తారంట. ఇట్ ఈస్ an indication that the payment has been realized and credited to the appropriate government account. SIN is communicated by the authorized bank to the taxpayer as well as GSTN అని చెప్తాను. మా సిన్ నెంబర్ తో మనం గనక పే చేసామనుకో ఎవరెవరికి వెళ్తుంది? జిఎస్టీ పోర్టల్ GSTN కి వెళ్తుంది. తర్వాత మన కస్టమర్ కూడా వెళ్తుంది, ట్యాక్స్ పేర్ కూడా వెళ్తుంది. అర్థమైందా? BRN or bank reference number is a transaction number given by the bank for the payment against challan. చలాన్ కంటే మనం పే చేసాం అనుకో, మా చలాన్ కి అగ్నెస్ట్ గా పే చేసిన అమౌంట్ ఎంత ఇస్తారంటే ఏమి ఇస్తారంట? బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ అనేది BRN ఇస్తారంట. మా సిపిన్ అంటే ఏంటి? మనం పోర్టల్ ద్వారా జనరేట్ చేసిన చలాన్ 14 digits ఉంటది. అదే సిన్ నెంబర్ అంటే ఏంటి?
బ్యాంక్ దానికి ఇంకో 3 డిజిట్స్ యాడ్ చేసి చలాన్ జనరేట్ చేసి మనం బ్యాంక్ వాడు 3 డిజిట్స్ కోడ్ యాడ్ చేసి డైరెక్ట్ గా ఓవర్ ద కౌంటర్ కట్టే చలాన్కి ఏమొస్తుంది బిఆర్ అని. నెక్స్ట్ ఈఎఫ్పిబి అంటున్నాడు, స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఫోకల్ పాయింట్ బ్రాంచ్ అని చెప్పేసరి. దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ విచ్ ఆర్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ పేమెంట్ ఆఫ్ జిఎస్టి. ఈచ్ ఆథరైజ్డ్ బ్యాంక్ విల్ నామినేట్ ఓన్లీ వన్ బ్రాంచ్ యాజ్ ఈఎఫ్పిబి ఫర్ పాన్ ఇండియా ట్రాన్సాక్షన్స్. మరి పాన్ ఇండియా ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా ప్రత్యేకించి ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఒక బ్యాంక్ లోనే బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఒక బ్రాంచ్ ని ఐడెంటిఫై చేసి ఆ బ్రాంచ్ లోనే మొత్తం ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి అన్నట్టు మనకి ఓపెన్ చేస్తారంటమ్మా. EFPB will have to open accounts under each major head for all the governments. మా IGST అకౌంట్ కి ఒక IGST కి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, CGST కి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, SGST కి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, UTGST కి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇవే కదమ్మా మేజర్ హెడ్స్. ఈ మేజర్ హెడ్స్ కి ఓపెన్ చేస్తారంటే అకౌంట్. EFPB for NEFTA transactions RBI will act as a EFPB. NEFTA RTGS కి RBI EFPB కింద వర్క్ అవుతుంది. నార్మల్ గా బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఆథరైజ్డ్ బ్యాంక్స్ IGST కి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు బ్రాంచ్ లో ఇక్కడ నాకు ఇక్కడ బ్రాంచ్ లో ఇక్కడ దగ్గరలో ఉన్న బ్రాంచ్ శాంతినగర్ బ్రాంచ్ లో నాకు ఒక అకౌంట్ ఉందంట. ఇంకో బ్రాంచ్ లో అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా? సో దేశం మొత్తం మీద ఏం చేస్తారమ్మా, ఈ IGST, CGST, SGST వాటికి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఒక బ్రాంచ్ లోనే ఓపెన్ చేస్తారు. ఆ బ్రాంచ్ లో పర్టికులర్ గా ఈ ట్రాన్సాక్షన్ జరిగినవన్నీ కూడా ఆ బ్రాంచ్ అకౌంట్ కే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆర్ మాన్యువల్ చలాన్స్ అప్లికబుల్ అలౌడ్ ఆర్ ఎర్లియర్ అండర్ VAT regimes? Manual or physical challans are not allowed under the GST regime. It is mandatory to generate challans online on the GST portal. మన ఖచ్చితంగా దేనిలో జనరేట్ చేయాలంట చలాన్? GST పోర్టల్ లోనే జనరేట్ చేయాలంట. అర్థమైందా? How many types of challans are prescribed in various taxes and payments to be paid under GST regime? There are single challan prescribed for all taxes and penalty, interest and other payments to be made under GST regime. GST regime లో ప్రతి దానికి కూడా ఒకటే చలాన్ ఉంటుంది. జనరేట్ చేసేది ఎక్కడ నుంచి? పోర్టల్ నుంచి జనరేట్ చేస్తాం. Other aspects relating to challan. Any person on behalf of can generate challan in prescribed form on the common portal and enter the details of the amount to be deposited by him towards interest, tax, late fee, penalty, other amounts. Each challan is valid for 15 days. Any chadasam kadamma. Next, manner of utilizing the credit voucher. Manner of utilizing the amount reflected in a cash ledger. మా cash ledger ని దేనికి ఉపయోగించవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు అని చెప్పేసానంటే చెప్పినట్టు చూడండి. Subsection 3 of section 49 of the CGST Act laid down the following. The amount reflected in electronic cash ledger may be used for the making payment, any payment towards tax, interest, late fee, penalty and other amount prescribed manner. In the e-ledger, information is kept minor heads advice for each major head. The ledger is displayed in major headwise. మా లెడ్జర్ ఎలా కనిపిస్తుందంట? మేజర్ హెడ్ వైస్ కనిపిస్తుందంట. IGST, SGST, CGST or SGST or UTGST or cess. Each major head is divided into 5 minor heads. ఏంటంటే tax, interest, penalty, late fee or others. మా మేజర్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి? IGST, CGST, SGST, UTGST, cess. 5 మేజర్ హెడ్స్ ఉన్నాయి. అందులో మైనర్ హెడ్స్ వల్లే ఉంటాయి ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీ, అదర్ పే. ఓకేనా? The registered person can make cash deposit in recognized banks through the prescribed modes in electronic cash ledger using any online or offline modes permitted by GST portal. Cash deposits can be used for making payments like tax, liability, penalty, interest, others, etc. మా మేజర్ హెడ్స్ ఏంటి, మైనర్ హెడ్స్ ఏంటి చూసావా? చెప్పాడు అక్కడ. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదమ్మా. Subsection 10 and 11 of the section 49 of the CGST Act provides a facility to register person to transfer the amount of from major or minor heads to another major or minor heads
ఇది ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. క్యాష్ లెడ్జర్ లో ఉన్న మేజర్ హెడ్ నుంచి మైనర్ హెడ్ కి, మైనర్ హెడ్ నుంచి మేజర్ హెడ్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదా? ఏం ఫైల్ చేయాలంట? జిఎస్టి పిఎంటి 09 అనే ఒక ఫామ్ ఫైల్ చేసి మనం ఏం చేయొచ్చంటమ్మా, ఇంటర్చేంజబుల్ గా మనం చేంజెస్ చేసుకోవచ్చు అంట. అర్థమైందా? సో బ్యాంక్ లో నేను అనుకోకుండా వెళ్ళి మొత్తం ఐజిఎస్టీ లో కట్టాను. ఐజిఎస్టీ ఇంట్రెస్ట్, ఐజిఎస్టీ పేమెంట్, ఐజిఎస్టీ లేట్ ఫీజు ఇందులో కట్టాను నేను. తర్వాత ఏం చేసుకుంటాను, పిఎంటి 09 ఫామ్ ఫైల్ చేసి ఏం చేస్తానమ్మా, నేను స్ప్లిట్ చేసుకోవచ్చా లేదా? ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం అనేది చెప్పేస్తే ఆటోమేటిక్ షిఫ్టింగ్ అయిపోద్దమ్మా. అర్థమైందా? The form can be used either for the transfer of erroneous deposits under the minor heads of a major head or to a other minor head or same other major heads. So erroneous గా మనం ఏమైనా చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ని దాన్ని ఏం చేసుకోవచ్చు, ఇంటర్చేంజబుల్ గా చేసుకోవడానికి. For any other amounts already lying and underutilized for the under the any of the minor heads in electronic cash ledger. అంటే ఇందులో ఉన్న డబ్బులు మనం కట్టేసాం, వాడట్లేదు. అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు, దాన్ని వేరే దానికి అడ్జస్ట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకుని జిఎస్టీ పిఎంటి 09 ఫైల్ చేసి మనం షిఫ్టింగ్ చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ సెక్షన్ 53A and 17A of the IGST Act provides the transfer of amount between central and states according with 49 of the act, allowing the transfer of an amount from one head to another head of the electronic cash ledger of the registered person. Okay, IGST Act లో కూడా సేమ్ ప్రొవిజన్స్ అలా చేస్తున్నాము చెప్పేసి చెప్తున్నారు. కొన్ని అదర్ పర్టికులర్స్ చెప్తున్నాడు చూడండి. An unregistered person has to make payment through electronic cash ledger on the basis of the temporary identification number generated through common portal. మా అన్రిజిస్టర్డ్ పర్సన్ కూడా ఏం చేయొచ్చంటమ్మా, మా అన్రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు అనుకోమ్మా, వాడు కూడా ట్యాక్స్ కట్టాలి కదా. కట్టాల్సిన అవసరం లేదా అమ్మ? గవర్నమెంట్ పేరు మీద ఎవడు కలెక్ట్ చేసినా సరే అమౌంట్ అనేది ఏం చేయాలి, కట్టాలి. కట్టేటప్పుడు ఏం చేయాలంట, ఎలక్ట్రానిక్ వాడికి రిజిస్ట్రేషన్ ఉంటాయి కదమ్మా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్ అని ఓపెన్ అవుతాయి. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ కున్న స్పెషాలిటీ ఏంటంటే మనం ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా అన్రిజిస్టర్డ్ పర్సన్ కూడా ఏం చేయొచ్చు, ఈ క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయొచ్చు అంట. అన్రిజిస్టర్డ్ పర్సన్ హ్యాస్ టు మేక్ పేమెంట్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఆన్ ది బేస్ ఆఫ్ టెంపరరీ ఐడెంటిఫికేషన్ నంబర్. వాళ్ళకి ఏం చేస్తారంటే టెంపరరీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా మనం ఏం చేయొచ్చంట, కామన్ పోర్టల్ లో క్యాష్ లెడ్జర్ లో కట్టేయచ్చంట. Where a person has claimed refund of any amount of electronic cash ledger, the amount of refund మనం కట్టి మనకి డబ్బులు అవసరమే తీసేసుకుంటున్నాం అనుకోమ్మా, తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. తీసుకుంటే మనం ఏం జరుగుతుంది, అమౌంట్ లోకి ఎందులోకి ఏమవుతుందమ్మా, క్యాష్ లెడ్జర్ డెబిట్ అయిపోతుంది. మనకి ఇంత ముందు డబ్బులు కట్టినప్పుడు ఏమైంది, క్రెడిట్ అయిందా? బ్యాంక్ అకౌంట్ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు క్రెడిట్ అయింది. మనకి అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, అక్కడ డెబిట్ అవుతుంది. వేర్ ద రిఫండ్ క్లెయిమ్డ్ బై ద పర్సన్ ఇస్ రిజెక్టెడ్ బై ఎయిదర్ బై ఫుల్లీ ఆర్ పార్ట్లీ ద అమౌంట్ debited earlier shall be credited to the electronic ledger by the proper officer to the extent of amount refunded rejected. మనం తీసుకుంటున్న రిఫండ్ అవతల పర్సన్ కనుక అంటే ప్రాపర్ ఆఫీసర్ కనుక రిజెక్ట్ చేసాడు అనుకోమ్మా, అదేమవుతుందంట ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుంది, క్రెడిట్ అయిపోతుంది. అంతకు ముందు డెబిట్ అయింది కదా, అది ఇప్పుడు ఏమవుద్ది, క్రెడిట్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ ఇల్లస్ట్రేషన్ ఉంది, చేయండి అమ్మా. నెక్స్ట్ subsection 2 of section 49 of the CGST Act provides the self-assessment input tax by a registered person shall be credited to the its electronic credit ledger. మనం ఎక్కడంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మనం చేస్తాం కదా, అదంతా ఎక్కడికి వెళ్తుంది, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. నాన్ యూటిలైజేషన్ ఆఫ్ ఐడిసి ఫర్ ఏ ట్యాక్స్ లయబిలిటీ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. మనం రివర్స్ చార్జ్ మెకానిజం లో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందంట. మనం రిసిపియంట్ గా ట్యాక్స్ కట్టాలంట. అప్పుడు దేని నుంచి మాత్రమే పే చేయగలం, క్యాష్ లెడ్జర్ నుంచి మాత్రమే పే చేయగలం. క్రెడిట్ లెడ్జర్ నుంచి పే చేయగలమా? నార్మల్ ట్యాక్స్ లయబిలిటీ అయితే కనుక మీకు ఏం చేయొచ్చమ్మా, మన క్రెడిట్ లెడ్జర్ నుంచి పే చేయొచ్చు. రివర్స్ ఛార్జ్ మాత్రం ఖచ్చితంగా దేని నుంచి పే చేయాలి, క్యాష్ లెడ్జర్. అలా పే చేసిన రివర్స్ ఛార్జ్ క్యాష్ లెడ్జర్ నుంచి పే చేసిన మనకి ఎక్కడికి వస్తుంది, క్రెడిట్ లెడ్జర్ లోకి వచ్చేస్తుంది కదమ్మా. మళ్ళీ మనకి అది ఇన్పుట్టే కదా. సార్
Input tax credited as self-assessed in a monthly returns will be reflected in the electronic credit ledger. The credit in the ledger can be used for making payment only tax and not any other amounts such as interest payment, penalty, etc. మనం దేని నుంచి పే చేయాలంట? సార్ ఈ క్రెడిట్ మన రిటర్న్ ఫైల్ చేయగానే అదంతా ఎక్కడికి వెళ్తుంది? ఈ క్రెడిట్ లెడ్జర్ లోకి వెళ్తుంది. క్రెడిట్ లెడ్జర్ నుంచి దేని పే చేయగలం? ట్యాక్స్ మాత్రమే పే చేయగలం. కానీ అదర్ అమౌంట్స్ పే చేయగలమా? ఈ మైనర్ హెడ్స్ లోన ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ, అదర్ అమౌంట్స్ పే చేయగలమమ్మా? పే చేయలేము. అర్థమైందా? మరి రివర్స్ ఛార్జ్ లో మనం పే చేయాల్సిన లయబిలిటీని, మరి రివర్స్ ఛార్జ్ లో రిసిపియంట్ జనరల్ గా ఏం చేస్తాడు? నార్మల్ ఫార్వర్డ్ ఛార్జ్ లో ఏం చేస్తాడమ్మా? రిసిపియంట్ సప్లయర్ కి ఇస్తే సప్లయర్ పే చేస్తాడు. సో రివర్స్ ఛార్జ్ లో ఏంటి? సో సప్లయర్ కి ఇవ్వడం మానేసి ఆ డబ్బులు గవర్నమెంట్ కి ఇచ్చేస్తాం. అలాంటప్పుడు గవర్నమెంట్ కి పే చేసినప్పుడు అలా పే చేయాలంట, క్యాష్ లెడ్జర్ ద్వారానే పే చేయాలంట. అలా పే చేసిన క్యాష్ లెడ్జర్ అమౌంట్ మళ్ళీ మనకి ఎందులోకి వస్తుంది? క్రెడిట్ లెడ్జర్ లోకి వస్తుంది. నెక్స్ట్, మేనర్ ఆఫ్ యూటిలైజింగ్ ద ఐటీసీ. ఎలా ఉపయోగించుకోవాలంటే ఐజిఎస్టీ ఫస్ట్ దేనికి ఉపయోగించమంటున్నాడమ్మా? ఐజిఎస్టీకి ఉపయోగించమంటున్నాడు. సెకండ్, ఫస్ట్ ఐజిఎస్టీ పేబుల్ కి ఉపయోగిస్తావా? తర్వాత ఐజిఎస్టీని సిజిఎస్టీకి, ఎస్జిఎస్టీకి మధ్య ఎలాగ ఉపయోగించుకోవచ్చు? ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు కదమ్మా. అవైలబుల్ ఐజిఎస్టీ క్రెడిట్ షల్ బి లెడ్జర్ షుడ్ బి ఫస్ట్ బి యూటిలైజ్డ్ టువర్డ్స్ ది పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ. రిమైనింగ్ అమౌంట్ ఇఫ్ ఎనీ కెన్ బి యూటిలైజ్డ్ టువర్డ్స్ ది పేమెంట్ ఆఫ్ సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ ఆర్ ఇన్ ఎనీ ఆర్డర్ యాజ్ మే బి ప్రపోర్షన్స్. In any order or in any proportion, that is ITC of IGST can be utilized either against CGST or SGST. ఎలాగైనా ఏ ప్రపోర్షన్స్ లో అయినా సరే మనం తీసుకోవచ్చు. అర్థమైందా? ఫస్ట్ దేన్ని క్లోజ్ చేసేయాలి? ఉన్న దాంట్లో ఇన్పుట్ అకౌంట్స్ లో ఫస్ట్ క్లోజ్ అయిపోవాల్సిన అకౌంట్ ఐజిఎస్టీ. దాన్ని దేనికి ఫస్ట్ అడ్జస్ట్ చేస్తాం? ఐజిఎస్టీ. ఆ తర్వాత మిగిలిన దాన్ని సిజిఎస్టీ, ఎస్జిఎస్టీకి మన ఇష్టం, ఎలాగైనా ఉపయోగించుకోవాలి. అర్థమైందా? Entire ITC of the IGST shall be fully utilized for the first before of ITC of the CGST or SGST can be utilized. Available CGST credit shall ledger and shall be first utilized for the payment of CGST. మా CGST ని దేనికి ఉపయోగించాలి? ఫస్ట్ CGST, ఆ తర్వాత IGST. Remaining amount if any it will be utilized for the payment of IGST. అవైలబుల్ ఎస్జిఎస్టీ అకౌంట్ ఫస్ట్ మనం దేనికి ఉపయోగిస్తామా? ఎస్జిఎస్టీ. ఆ తర్వాత మిగిలిన దాన్ని దేనికి ఉపయోగిస్తాం? ఐజిఎస్టీ. అర్థమైందా? సిజిఎస్టీ క్రెడిట్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఎస్జిఎస్టీ ఆర్ యూటీజీఎస్టీ. సిమిలర్లీ ఎస్జిఎస్టీ ఆర్ క్రెడిట్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ సిజిఎస్టీ. నెక్స్ట్, conditions of use of amount available in electronic credit ledger. In case a commissioner or any other officer authorized by him on behalf not below the rank of assistant commissioner has reasons to believe that ITC available in electronic credit ledger has been fraudulently availed or ineligible, he may prohibit to use ITC for the discharge of the liability under section 49 or the claim of refund or any other amount utilized. మా అసిస్టింగ్ ఆఫీసర్ కనుక, ప్రాపర్ ఆఫీసర్ కనుక అక్కడ ఫీల్ అవుతుంది ఏంటంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ ఇన్పుట్ ఐటీసీ క్రెడిట్ ఇన్పుట్ తీసుకున్నాం కదా, మాది క్రెడిట్ లెడ్జర్ లోకి వెళ్ళిపోతుంది కదా. క్రెడిట్ లెడ్జర్ అంతా కూడా ఫ్రాడ్యులెంట్ గా తీసుకున్నారు ఇల్లు అని కనుక వాళ్ళకి తెలిస్తే దీన్ని ఉపయోగించలేమని చెప్పేసి కండిషన్ పెట్టకండు. క్రెడిట్ లెడ్జర్ క్రెడిట్ లెడ్జర్ మీద ఒక రెస్ట్రిక్షన్ ఉంది. ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో చెప్పాలి ఇక్కడ, కానీ ఇక్కడ చెప్తాను, అక్కడ ఆపేసాను. ఏంటి అంటే కనుక 86A సంబంధించిన రూల్ ఏంటంటే కనుక 86B రూల్, 86B కి సంబంధించిన రూల్ ఏంటంటే మంత్ కి మీ టాక్సబుల్ వాల్యూ ఆఫ్ ది సప్లై ఏంటంట, మంత్ కి టాక్సబుల్ వాల్యూ ఆఫ్ ది సప్లై ఉంటది కదమ్మా, అది కనుక 50 లక్షలు దాటింది అనుకో, వాల్యూ ట్యాక్సా? ఇదేంటిది 50 lakhs అనేది వాల్యూ, టాక్సబుల్ వాల్యూ. అప్పుడు మీరు ఏం చేయగలరంటే 99% మాత్రమే దేన్ని ఉపయోగించగలరు? క్రెడిట్ లెడ్జర్ ని ఉపయోగించగలరు. అంటే ఖచ్చితంగా 1% ఏం చేయాలమ్మా? క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయాలంట. అర్థమైందా? 1% దేని నుంచి పే చేయాలి? క్యాష్ లెడ్జర్ ని నుంచి పే చేయాలి ఖచ్చితంగా. 99% వరకు రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. దీనికి సర్టెన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి.
ఇయర్ మొత్తంలోకి చూసుకుంటే ఆ 1% దాటి మనం క్యాష్ లెడ్జర్ లో పే చేస్తాం. సంబంధించి చూసుకుంటే మనం ఏం చేసామంట ఆ 1% మించి క్యాష్ లెడ్జర్ ని టోటల్ లయబిలిటీ మీద 1% చేస్తే ఆ క్యాష్ లెడ్జర్ లో కట్టింది అంతకంటే ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్, ఏ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 22-23. అర్థమవుతుందా? ఈ ప్రీవియస్ మంత్స్ కి సంబంధించి చూస్తే కనుక ఈ ప్రీవియస్ మంత్స్ వరకు టోటల్ గా నేను చూస్తే టోటల్ లైబిలిటీ మీద 1% నేను ఏం చేశానంటే మా క్యాష్ లెడ్జర్ ఆల్రెడీ కట్టాను. అలాంటప్పుడు నేను ఏం చేసుకోవచ్చు, క్రెడిట్ లెడ్జర్ ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఎక్కడ కూడా 1% దాటలేదు అనుకుంటే, 1% క్యాష్ లెడ్జర్ ని ఉపయోగించి పే చేయలేదు అనుకుంటే ఏం చేద్దాం, 99% మాత్రమే క్రెడిట్ లెడ్జర్ నుంచి పే చేయాలి. అర్థమైందా? అది ఏప్రిల్ ఉందనుకోమ్మా, ఏప్రిల్ కి ఆ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగే కదా, ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో పే చేసిన అమౌంట్స్ అంటే ఏప్రిల్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏప్రిల్ కి ఏం చేయడానికి లేదు, ఖచ్చితంగా మనం 99% ఉపయోగించుకోవాలి. ఎందుకు, దాని ప్రీవియస్ గా పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ లో అదే ఫస్ట్ పీరియడ్ కదమ్మా, దానికి ముందు మనం ఏమైనా పే చేసాం క్యాష్ లెడ్జర్ లో లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఏప్రిల్ కి క్యాష్ లెడ్జర్ లో 1% పే చేయాలి, 99% ఏం చేయాలి, క్రెడిట్ లెడ్జర్ ని ఉపయోగించుకోవచ్చు. మరి ఎప్పుడు వస్తుంది ఇది, వాల్యూ ఆఫ్ సప్లై అనేది మనకి 50 lakhs దాటి సప్లై చేస్తున్నట్లయితే ఎంత మించి మీరు ఉపయోగించుకోవాలంట, 99% మించి మీరు ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? దీనికి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయమ్మా. అన్ని కూడా మనకి ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ లో ఒకసారి చదివే, మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది కదా, అది చదువుకుంటూ తెలుస్తుంది. అర్థమైందా? కామన్ పాయింట్స్ ఫర్ ఎలక్ట్రానిక్ క్యాష్ అండ్ క్రెడిట్ లెడ్జర్. Where a person has claimed a refund of any amount from electronic cash ledger or credit ledger, the said amount shall be debited to the electronic cash ledger or credit ledger అంటాడు. మనం రిఫండ్ క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది, మనం రిఫండ్ మనం అమౌంట్ వచ్చింది అనుకోమ్మా, క్రెడిట్ అవుతుంది. రిఫండ్ క్లెయిమ్ చేసుకుంటే డెబిట్ అవుతుంది కదమ్మా. The refund so claimed is rejected either fully or partly. Amount debited either on the such rejection shall be credited to the account or credit ledger of the proper officer by made prescribed form అని చెప్పేసాను. రిఫండ్ రిజెక్ట్ చేస్తే కనుక మళ్ళీ ఏమవుతుంది, ఇంత ముందు డెబిట్ చేస్తాం కదా దాన్ని, ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు రైట్. సో ఇప్పటి వరకు మనం ఎన్ని చూసామమ్మా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. నెక్స్ట్ మనం చూడబోయే లెడ్జర్ ఏంటి, లయబిలిటీ లెడ్జర్ లో లయబిలిటీ ఎలా వస్తుంది, లయబిలిటీ ఎలా వస్తుందమ్మా, డెబిట్ అవుతుంది కదా. ఆ లయబిలిటీ ఎలా వస్తుంది, మనం రిటర్న్ ఫైల్ చేసిన దాన్ని బట్టే కదా. Subsection 7 of the section 49 enumerates that the third kind of a ledger auto updated in common portal electronic liability ledger. While the terms of electronic cash ledger, credit ledger are defined as in the act, the term electronic liability ledger is not defined. The section lays down that the liabilities of a taxable person will be maintained in separate ledger. Liability ఇప్పుడు కూడా separate ledger లో మెయింటైన్ చేస్తారు. Order of discharge. Subsection 8 prescribes the chronological order in which tax liability of the person has to be discharged. Electronic liability ledger will be reflected the total tax liability of a taxable person for a period of particular tax period. That particular tax period lo what total liability అనేది ఎక్కడ తెలుస్తుందంట, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ లో తెలుస్తుంది. అందులోకి ఎలా వస్తుంది, మనం రిటర్న్ ఫైల్ చేస్తాం. అర్థమవుతుందా? Self-assessed tax and other dues for the previous periods has to be first discharged. మనం ఆర్డర్ ఆఫ్ ఇది ఎలా చేస్తూ ఉంటే కనుక ఫస్ట్ ప్రీవియస్ ట్యాక్సిబుల్ అమౌంట్స్ కదా, తర్వాత కరెంట్ ట్యాక్స్ అమౌంట్, కరెంట్ పీరియడ్, ఆ తర్వాత ఏమన్నా ఉంటే కనుక ఏం చేయమంటున్నామా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ప్రిజంప్షన్ దట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ పాస్డ్ ఆన్. మనం ట్యాక్స్ అంటూ కట్టేమంటే అవతలోడికి ఖచ్చితంగా ఏం చేసినట్టమ్మా, ట్యాక్స్ పాస్ ఆన్ చేసినట్టే కదా. అంటే లయబిలిటీ లెడ్జర్ ని మనం డెబిట్ చేసినంత మాత్రం కాదు, లయబిలిటీ లెడ్జర్ ని క్రియేట్ చేసి పేమెంట్ చేస్తే మాత్రమే ఏమవుతుంది, అవతలోడికి పాస్ ఆన్ చేసినట్టే కదమ్మా. నెక్స్ట్,
డెబిట్ టు ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్. అమ్మ ఏవేవి డెబిట్ అవుతాయి ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ కి? అమ్మ ఇక్కడ కూడా మేజర్ హెడ్స్ మైనర్ హెడ్స్ ఉంటాయా? ఎస్ ఆర్ నో? మేజర్ హెడ్స్ అంటే ఏమొస్తాయి? ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఆర్ యూటీజీఎస్టి ఆర్ సెస్. అందులో మైనర్ హెడ్స్ ఏమొస్తాయి? ట్యాక్స్, ఇంట్రెస్ట్, లేట్ ఫీజు, పెనాల్టీ, అదర్ డ్యూస్. All amounts payable towards a tax, interest, late fee or any other amounts will be per return filed. మన రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏవైతే డెబిట్ అవుతాయో అవన్నీ కూడా ట్యాక్స్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అన్ని కూడా ఏం చేయాలి? డెబిట్. All amounts payable towards the tax, interest, penalty or other sum determined in proceedings of the assessing officer by ascertained by taxable person. అసెసింగ్ ఆఫీసర్ అసర్టైన్ చేసేటప్పుడు బై జిఎస్టీ ఆడిట్ కానీ లేకపోతే ఇక్కడ జిఎస్టీ స్క్రూటినీ కానీ చేసి అక్కడ ఎవేషన్ జరిగిందని చెప్పాడనుకోమ్మా, అవి కూడా ఏమవుతాయి? డెబిట్ అవుతాయి. ఇంట్రెస్ట్ పేబుల్ అండర్ సెక్షన్ 50, ఎనీ ఇంట్రెస్ట్ అమౌంట్ దట్ మే బి అక్రూ ఫ్రమ్ టైమ్ టు టైం, ఇవన్నీ ఏమవుతాయి ఉంటాయమ్మా? డెబిట్ అవుతాయి. అర్థమైందా? నెక్స్ట్, డెబిట్ టు ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అండ్ క్రెడిట్ టు ద ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. అంటే డెబిట్ టు ద క్రెడిట్ లెడ్జర్, క్రెడిట్ టు ద లయబిలిటీ లెడ్జర్ అంటే ఏం చేస్తాడు? మనం పే చేస్తాం. పేమెంట్ ఆఫ్ ఆల్ ద లయబిలిటీస్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ పర్ హిస్ రిటర్న్ సబ్జెక్ట్ టు సెక్షన్ 49 ఆర్ 49A ఆర్ 49B జరిగిందంటే కనుక ఆటోమేటిక్ మనం ఏం చేసినట్ట? డెబిట్ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అండ్ క్రెడిట్ టు ఎలక్ట్రానిక్ లయబిలిటీ రిజిస్టర్. అర్థమైందా? పేమెంట్ ఆఫ్ ఆల్ లయబిలిటీస్ ఆఫ్ ఏ పర్సన్ యాజ్ పర్ ద రిటర్న్ సబ్జెక్ట్ టు 49 ఆర్ 49A ఆర్ అదర్ 49B అని చెప్పేసి అంటారు. అంటే పేమెంట్స్ చేస్తున్నట్టే కదా ఇది. పేమెంట్ ఆఫ్ TDS డిడక్టెడ్ అండ్ 51 TCS బై ఈ-కామర్స్ ఆపరేటర్ అండర్ ది సెక్షన్ 52 అమౌంట్ పేబుల్ అండర్ ది అమౌంట్ పేబుల్ టువర్డ్స్ ది పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ అనదర్ అమౌంట్, ఇవన్నీ కూడా ఏమవుతాయి? లయబిలిటీ లెడ్జర్ కి డెబిట్ అవుతాయి. క్యాష్ లెడ్జర్ నుంచి మాత్రమే క్రియేట్ అవుతాయి. అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం నుంచి పేమెంట్ చేయాలంటే కనుక మనం ఎక్కడ నుంచి పే చేస్తాం? క్యాష్. ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ ఇవన్నీ కూడా క్రెడిట్ పడుతుంది లయబిలిటీ లెడ్జర్ లో, ఎక్కడి నుంచి? క్యాష్ లెడ్జర్ నుంచి పడుతుంది. అర్థమైందా? సో క్రెడిట్ లెడ్జర్ నుంచి ఏమేమి పడతాయి, క్యాష్ లెడ్జర్ నుంచి ఏమేమి పడతాయి చూసావా? ట్యాక్స్ అమౌంట్ పడుతుంది, రిటర్న్ లో ఫైల్ చేసిన అమౌంట్, అదర్ డ్యూస్, రివర్స్ ఛార్జ్ ఇవన్నీ కూడా పడతాయి. టీడీఎస్ చేసిన అన్ని కూడా ఇక్కడ నుంచే డెబిట్ అవుతాయి. అర్థమైందా? సారీ, ఇక్కడ మనకు క్రియేట్ అవుతాయి. నెక్స్ట్, how do new payment system benefited to the taxpayers and commercial tax department? కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఎలాగా ట్యాక్స్ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది చెప్పేసానంటే, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఇవన్నీ పెట్టాడమ్మా. క్యాష్ బ్యాంక్ లో కట్టాల్సింది అనేది పెట్టాడా? క్యాష్ బ్యాంక్ లో పెడితే బ్యాంక్ ఎప్పుడైతే వర్కింగ్ అవర్స్ లో ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అర్ధరాత్రి 12 అయినా సరే మనం లేసి ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి పేమెంట్స్ చేసి నెఫ్ట్ ద్వారానే, అంటే 24/7 పేమెంట్ జరుగుతుందా? వీళ్ళు కడుతున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇన్స్టెంట్ ఆన్లైన్ రిసీట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్ మేక్ పేమెంట్స్, తర్వాత సింగిల్ చలాన్ ఫామ్ జనరేటెడ్, రెవెన్యూ విల్ కమ్ డైరెక్ట్లీ టు గవర్నమెంట్, గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ, ఆన్లైన్ పేమెంట్ జరిగిన తర్వాత ఎస్బీఐ ఉందనుకో, 8 తర్వాత పేమెంట్ జరిగింది అనుకో, అది నెక్స్ట్ డే రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇది ఇక్కడ అలా ఏముండదు, డైరెక్ట్ గా మనకి పేమెంట్ చేస్తే ఇంకా ఇంకొక కొంచెం ప్రొవిజన్స్ ఉంటాయి, అవి చూసేస్తే మనకి ఏమైపోతుంది, ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? సో ఫార్ లెడ్జర్ గురించి అన్ని అర్థమైనాయమ్మా?